ఓబీసీల పోరుబాట నూతన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఓబీసీలందరూ పాల్గొనాలని సూచించిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ ఆహ్వానం. ప్రియమైన ఓబీసీ వర్గ ప్రముఖులు, అధికారులు మరియు ప్రజా ప్రతినిధులకు మా నూతన పుస్తకం ఓబీసీల పోరుబాట పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి గౌరవవంతంగా అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ పుస్తకం ఓబీసీ హక్కులు, సామాజిక న్యాయం, రాజ్యాంగ హామీలు మరియు సామాజిక చైతన్యంపై వెలుగులు నించే ప్రయత్నంగా రూపొందించటం అయినది. దేశంలో సాంఘిక సమానత్వాన్ని సాధించడానికి ఓబీసీ వర్గం ఎదుర్కొంటున్న సవాళ్లు, పోరాటాలు మరియు విజయాలను వివరించే మౌలిక డాక్యుమెంట్ ఇది. రచయితలు పరికిపండ్ల నరహరి, ఐఏఎస్ అడ్వకేట్, పృథ్వీరాజ్ సింగ్ పరమార్. తేదీ, సమయం శనివారం 14 జూన్ 2025 ఉదయం 10:30. స్థలం సూరవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, మునుపటి పేరు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి, హైదరాబాద్. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మన సామాజిక చైతన్యానికి మద్దతు తెలుపుతూ భవిష్యత్తు తరాలకు ఓబీసీ ఉద్యమ దిశను సూచించే ప్రేరణను అందించగలుగుతాం. ఆహ్వానించువారు చేరాల నారాయణ, గౌరవ అధ్యక్షుడు, జన అధికార సమితి, బిఐసిసిఐ. పత్రిక సమావేశంలో జన అధికారి సమితి అధ్యక్షులు చేరాల నారాయణ, ప్రధాన కార్యదర్శి పి కృష్ణమూర్తి, కార్యదర్శి పరికిపండ్ల సమంత్, ట్రెజరర్ కీర్తి నాగార్జున, భవన ఋషి చిదిరాల మరియు బికే అధికార ప్రతినిధులు పాల్గొని కార్యక్రమ వివరాలను వెల్లడించనున్నారు. ఈ పుస్తక ఆవిష్కరణ మీ ఆదరణతో మరింత చైతన్యవంతం అవుతుంది. తప్పకుండా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని ఆశిస్తున్నాము. ఈ పుస్తక ఆవిష్కరణ సమావేశం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ సమావేశంలో బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి బీసీలు అందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ ఆహ్వానం బీసీల ఐక్యతకు సూచిక అని అన్నారు. ఈ నూతన పుస్తకం ఓబీసీల పోరుబాట బీసీలను చైతన్యవంతులుగా చేసి ఐకమత్యంగా మార్చి మన హక్కులు సాధించుకునే విధంగా కొత్త బరబడిని సృష్టిస్తుందని అన్నారు.